మీరందరూ ఉన్నారా నిన్న? హలో, మీరందరూ ఉన్నారా నిన్న? యా ఉన్నామండి. ఎస్ సార్. ఓకే. సో ఈరోజు మనం ఏం చేద్దాం అంటే ఒక రీక్యాప్ చేద్దాం. ఓకే. So what is Power BI? Power BI is a data visualization tool which can convert the raw data into interactive dashboards and BI reports. Okay. సో ఈ డేటాని ఈ విజువల్ గా కన్వర్ట్ చేస్తుంది. సో ఎందుకు కన్వర్ట్ చేయాలి అంటే ఫర్ ఈజీ అండర్స్టాండింగ్. ఓకే, దెన్ అలా ఈజీగా అర్థం అవటం వల్ల పీపుల్ కెన్ టేక్ క్విక్ యాక్షన్స్ అండ్ దే కెన్ టేక్ ద బిజినెస్ ఇన్ ద రైట్ డైరెక్షన్. ఓకే. Next, the process flow, we have discussed it. Okay, desktop is purely meant for development and this one is free for everyone అండి. సో ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు డెస్క్టాప్ వర్షన్ ని, ఇట్స్ ఫ్రీ. ఓకే. డెస్క్టాప్ ఇస్ capable enough to connect to a number of data sources కి కనెక్ట్ చేసుకొని సోర్స్ లో నుంచి డేటాని ఫెచ్ చేసి ఆన్ టాప్ ఆఫ్ ద డేటా మనం రిపోర్ట్ ని బిల్డ్ చేసుకుంటామండి. నెక్స్ట్, వన్స్ రిపోర్ట్ బిల్డ్ అయిన తర్వాత యూజర్స్ కి యాక్సెస్ ఇవ్వడానికి వీ విల్ మూవ్ అవర్ రిపోర్ట్ టు సర్వీసెస్ ఇన్ క్లౌడ్ అండి. ఓకే. సో అండ్ దీనికి కాస్ట్ అవుతుందండి, దీనికి అమౌంట్ పెట్టాల్సి వస్తుంది అండ్ మినిమల్ అమౌంటే అండి. ఓకే, లైక్ సమ్ అరౌండ్ $10 పెడితే విల్ బి గెటింగ్ వన్ అకౌంట్. ఓకే. సో $10 పెడితే విల్ బి గెటింగ్ వన్ అకౌంట్. ఓకే. సో దాని తర్వాత యూజర్స్ కి మనం యాక్సెస్ ఇస్తాం అనమాట. ఓకే. సో నేను బేసిక్ అకౌంట్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే. నెక్స్ట్, గేట్వేస్ ఎందుకు యూస్ చేస్తామంటే గేట్వేస్ విల్ వర్క్ లైక్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ లోకల్ మిషన్ టు అవర్ సర్వీస్ అండి. సో లోకల్ మిషన్ లో ఉన్న డేటాని మనం ఆన్ రెగ్యులర్ బేసిస్ రీఫ్రెష్ చేసుకొని మూవ్ చేసుకోవాలి అనుకుంటే ఈ గేట్వేస్ అనేది హెల్ప్ అవుతుందండి. ఇట్ విల్ వర్క్ లైక్ ఎ బ్రిడ్జ్. సో క్లియర్? ఎనీ క్వశ్చన్ టిల్ హియర్? ఎనీ క్వశ్చన్? ఓకే. సో నెక్స్ట్, Power BI desktop will look like this, service will look like this. నెక్స్ట్, డెస్క్టాప్ లో ఉన్న ప్రాసెస్ ఫ్లో గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ వీ నీడ్ టు గెట్ ద డేటా, దెన్ ఇఫ్ రిక్వైర్డ్ వీ నీడ్ టు ట్రాన్స్ఫార్మ్ ద డేటా, దెన్ వీ నీడ్ టు మోడల్ ద డేటా, దెన్ వీ నీడ్ టు క్రియేట్ ద విజువలైజేషన్ ఆన్ టాప్ ఆఫ్ ద డేటా. అండ్ మనకి డేటాలో మనకి కావాల్సిన డేటా లేదు అనుకోండి, సమ్ క్యాలిక్యులేషన్స్ వీ విల్ క్రియేట్ బై యూజింగ్ దిస్ డాక్స్. దిస్ వన్ విల్ కాల్ ఇట్ యాజ్ డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్ అండి. వీటితో పాటు టూల్ ఆప్షన్స్ ని కూడా మనం యూస్ చేస్తాం. యూస్ చేస్తామండి. ఓకే. సో నెక్స్ట్, పవర్ బిఐ సర్వీస్ లోకి వెళ్ళిన తర్వాత రిపోర్ట్ ని షేర్ చేస్తాం, షెడ్యూల్ చేస్తాం, గేట్వేస్ ని ఇన్స్టాల్ చేసుకుంటాం అండ్ రిపోర్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం. సో వీటితో పాటు ఇంకొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ వెన్ ఎవర్ సర్వీస్ కమ్స్. ఓకే. నెక్స్ట్, ఫ్యూ రీజన్స్ టు లెర్న్ పవర్ బిఐ and prerequisites to learn Power BI. Okay, skill set wise is nothing is all you need. Okay, all you need is interest and time and a good device. Good device మీరు మెయింటైన్ చేయాలంటే మినిమం 8 GB ర్యామ్ తో విండోస్ 10 అండ్ అబో ఓఎస్ తో మీరు మెయింటైన్ చేసుకుంటే సరిపోద్దండి. సంబడి ఎవరో ఆన్ చేశారు కెమెరా, ఆఫ్ ఇట్. సో ఇక్కడ వరకు ఏమన్నా క్వశ్చన్ ఉందా? ఎనీ క్వశ్చన్? హలో, మాట్లాడాలి మీరు. ఎనీ క్వశ్చన్స్? Any questions? Okay. So come here. ఈ విండోలోకి రండి. వాట్ ఈస్ పవర్ బిఐ? పవర్ బిఐ ఇస్ నథింగ్ బట్ ఈ 5 థింగ్స్ అండి. పవర్ బిఐ ఇస్ నథింగ్ బట్ 5 థింగ్స్. ఈ 5 థింగ్స్ మనం చేసుకుంటే సరిపోతుంది. వీటితో పాటు సర్వీస్ కూడా చేసుకోవాలి. ఓకే. సో పవర్ క్వెరీ. వాట్ ఈస్ పవర్ క్వెరీ? పవర్ క్వెరీ ఇస్ నథింగ్ బట్ ఈటీఎల్ టూల్ అండి. Power Query is nothing but ETL tool, which is inbuilt in Power BI, which is the inbuilt tool in Power BI. Okay, so పవర్ క్వెరీలో మనం ఏం చేస్తాం అంటే ఎక్స్ట్రాక్షన్ చేస్తాం, మీన్స్ డేటాని తెచ్చుకుంటాం, డేటాని ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం అండ్ లోడ్ కూడా చేస్తాం. లోడ్ ఎక్కడికి లోడ్ చేస్తాం అంటే మోడల్లోకి లోడ్ చేస్తాం. సో వాట్ ఈస్ దిస్ మోడల్ అనేది యూ విల్ కమ్ టు నో. ఓకే. నెక్స్ట్, పవర్ పివోట్ ఈస్ నథింగ్ బట్ డేటా మోడలింగ్ అండ్ ద డాక్స్ అండి. సో పవర్ పివోట్ ఈస్ డేటా మోడలింగ్ అండ్ డాక్స్. ఓకే.
What is Power View? Power View is a data visualization tool. Whatever views you are seeing here, ఇవన్నీ మనకి Power View లోకి వస్తాయండి. ఇవన్నీ మనకి Power View లోకి వస్తాయి. ఓకే, నెక్స్ట్ పవర్ మ్యాప్. ఈవెన్ జియో మ్యాప్స్ కూడా వీ కెన్ క్రియేట్ అని ఇన్ పవర్ బిఐ. ఓకే, సో ఈ మ్యాప్స్ కూడా మీన్స్ చిన్నప్పుడు సోషల్లో ఎగ్జామ్ లో మనకి లాస్ట్ హాఫ్ అన్ అవర్ మ్యాప్స్ ఇచ్చేవాళ్ళు, గుర్తుందా మీకు? హలో, గుర్తుందా? యా. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మ్యాప్స్ ఇచ్చి ప్లేసెస్ ఐడెంటిఫై చేయమనేవాళ్ళు, కరెక్ట్? సో మీ సో ప్లేసెస్ ని మీరు ఐడెంటిఫై చేయాలండి. ఓకే, ప్లేసెస్ ని మీరు ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ థింగ్, వీ కెన్ క్రియేట్ ఎ మ్యాప్, జియో మ్యాప్స్ క్రియేట్ చేసి అందులో మన డేటాని చూపించవచ్చండి. నెక్స్ట్ పవర్ క్యూఎండే ఇస్ నథింగ్ బట్ వన్ విజువల్ అండి, వేర్ you can ask a question in natural language and it will give answer in the form of a visual అండి. సో ఇది ఎవరికి హెల్ప్ అవుద్దా అంటే విజువల్స్ క్రియేట్ చేసుకోలేని వాళ్ళకి ఇది హెల్ప్ అవుద్దండి. మీన్స్ దే కెన్ ఆస్క్ క్వశ్చన్స్ ఆన్ దేర్ డేటా అండ్ దే కెన్ గెట్ ద ఆన్సర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ విజువల్. ఓకే, వీటితో పాటు పవర్ బిఐ సర్వీస్, వీటన్నిటిని కలుపుకుంటే మనం దీన్ని పవర్ బిఐ అంటామండి. అండ్ ఇందులో పవర్ క్వెరీ అండ్ పవర్ పివోట్ అండ్ పవర్ మ్యాప్, ఈ మూడు ఎక్సెల్ నుంచి తీసుకొని వచ్చారు. పవర్ క్వరీ, పవర్ పివోట్, పవర్ మ్యాప్. పవర్ వ్యూ వచ్చి ఆర్ఎస్ రిపోర్టింగ్ సర్వీసెస్ ఉంది కదా, ఎస్ఎస్ఆర్ఎస్. సో దాంట్ నుంచి తీసుకొని వచ్చి ఇంకా అడ్వాన్స్డ్ వర్షన్ లో క్రియేట్ చేశారండి. పవర్ క్యూఎండే ఇక్కడ క్రియేట్ చేశారండి. క్లియర్? ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్ వన్? ఎనీ క్వశ్చన్? నో క్వశ్చన్స్? ఓకే, ఫైన్. లెట్స్ మూవ్ ఫర్ ఇన్స్టాలేషన్ అండి. ఎంతమంది దగ్గర పవర్ బిఐ ఆల్రెడీ ఉంది, ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నారు? ఎంతమంది పెట్టుకున్నారు? ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరా? ఓన్లీ 1 పర్సన్. మీరు ఎవరు అన్మ్యూట్ చేయలేకపోతున్నారా? నాకు అర్థం కావట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు. ఎవరు మాట్లాడాలని అనుకోవట్లేదా? నేను ఇన్స్టాల్ చేశానండి. ఇన్స్టాల్ చేసేసారు. ఓకే, ఇన్స్టాల్ చేయకుండా ఇప్పుడు నాతో చేయాలనుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నాతో చేయాలి అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎనీవన్ ఇస్ దేర్? నాతో చేయాలి మీన్స్ ఇప్పుడు ఇన్స్టాల్ చేద్దాము అని అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎనీవన్ ఇస్ దేర్? ఓకే, ఫైన్. బట్ ఐ విల్ టెల్ ద ప్రాసెస్. మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా కావాలనుకుంటే ఇన్స్టాల్ చేసుకోండి. గో టు యువర్ విండోస్. విండోస్లోకి వెళ్ళిన తర్వాత యూ నీడ్ టు సెర్చ్ ఫర్ మైక్రోసాఫ్ట్ స్టోర్ అండి. మైక్రోసాఫ్ట్ స్టోర్ని సెర్చ్ చేయండి. సో సెలెక్ట్ చేయండి, మైక్రోసాఫ్ట్ స్టోర్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ యూ నీడ్ టు సెర్చ్ ఫర్ పవర్ బిఐ అండి. సో పవర్ బిఐ డెస్క్టాప్లోకి వెళ్ళండి. ఓకే, డెస్క్టాప్లోకి వెళ్ళండి. సో డెస్క్టాప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఓపెన్ అని ఉంది కదా, ఇన్స్టెడ్ ఆఫ్ ఓపెన్ మీకు గెట్ కానీ ఇన్స్టాల్ కానీ ఒక ఆప్షన్ వస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే ఇట్ విల్ బి డౌన్లోడెడ్ అండ్ ఇన్స్టాల్డ్ అండి. ఓకే, సో అంతే, సింపుల్ ప్రాసెస్, 3 స్టెప్స్. గో టు విండోస్, సెర్చ్ ఫర్ మైక్రోసాఫ్ట్ స్టోర్ లోపల పవర్ బిఐ కోసం సెర్చ్ చేయండి. పవర్ బిఐ డెస్క్టాప్ ని ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. క్లియర్? ఇస్ దిస్ క్లియర్? సో వన్స్ ఇన్స్టాలేషన్ చేసేసిన తర్వాత సో అది ఆటోమేటిక్గా యాప్ ఓపెన్ అవుద్దండి. అప్లికేషన్ విల్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుద్ది. సో ఇట్ విల్ బి లైక్ దిస్. సో బ్లాంక్ రిపోర్ట్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మీరు కనుక హెల్ప్ లోకి వెళ్ళారనుకోండి, అబౌట్ క్లిక్ చేస్తే
హెల్ప్లో అబౌట్ని క్లిక్ చేస్తే వర్షన్ కూడా చూపిస్తుంది. సో దిస్ వన్ ఈజ్ మే 2024 వర్షన్. సో నాది లేటెస్ట్ వర్షన్లో నా అప్లికేషన్ ఉంది. సో లైక్ దిస్ యూ కెన్ చెక్ ఇట్ అండి. సో మీ యాప్ని కూడా ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోండి అబౌట్ ద వర్షన్. క్లియర్? ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? క్లియర్. ఓకే ఫైన్. ఇప్పుడు మన దగ్గర యాప్ ఉంది. నెక్స్ట్ ఏం చేద్దాం? డేటా ఇంపోర్ట్ చేయాలి. డేటా తెచ్చుకుందాం. ఓకే, సో డేటాని తెచ్చుకోవాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? నిన్న నేను చెప్పాను ఆల్రెడీ. డేటాని Get తెచ్చుకోవాలంటే గెట్ డేటా అనేది హెల్ప్ అవుతుందండి. ఓకే, సో గెట్ డేటా మోర్ మీద క్లిక్ చేయండి. You will be having all these data connectors అండి. All these data connectors will be there. ఈ connectors ని యూజ్ చేసుకొని మనం డేటాను తెచ్చుకోవచ్చు అండి. So before going to this one, are you seeing this dotted lines? Are you seeing this dotted lines? ఈ dotted lines లోపలే మనం డాష్బోర్డ్ ని బిల్డ్ చేయాలండి. So this is the area where we need to consume this area and build the dashboard. అంతే. సో దీని బయట ఇక్కడ స్పేస్ ఉంది, ఇక్కడ స్పేస్ ఉంది, వీటిని యూజ్ చేస్తా ఉంటే వర్కౌట్ అవ్వదు. సో ఓన్లీ దిస్ ఇస్ ద ఏరియా వేర్ యూ నీడ్ టు బిల్డ్ ఇట్. సో ఇక్కడ ఏమని మెసేజ్ చూపిస్తుంది ఈ ఏరియాలో? Power BI is showing one message to you. What is that message? Add data to your report. Add data to your report. Okay. So Power BI is showing this particular message. Ante without adding any data, you cannot do anything. Ante without adding data, you cannot do anything. Okay. Andukane this message is this message is coming. Okay, so ఇప్పుడు మనం డేటాను యాడ్ చేయాలి. సో డేటాను యాడ్ చేయాలంటే గెట్ డేటాలోకి వెళ్ళాలి. సో వీ హ్యావ్ ఎ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ డేటా కనెక్టర్స్ లైక్ ఎక్సెల్ వర్క్ బుక్ కానీ, షేర్ పాయింట్ కానీ, యాక్సెస్ కానీ, ఎస్క్యూఎల్ కానీ, ఓకే, టెరాడేటా కానీ, ఎస్ఏపిలో బీడబ్ల్యూ ఆర్ హనా. ఓకే, నెక్స్ట్ Azure ఉంది. So we have so many connectors అండి. So many different connectors are there which will help us to connect to the data source. And after that we can fetch the information అండి. సో ఇప్పుడు నేను ఒక డేటాని తీసుకొని వస్తున్నా ఫ్రమ్ ఎక్సెల్ వర్క్ బుక్. సో ఎక్సెల్ వర్క్ బుక్ నుంచి నేను తీసుకొస్తున్నాను కాబట్టి నేను ఎక్సెల్ వర్క్ బుక్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకొని కనెక్ట్ క్లిక్ చేయాలి. మీన్స్ ఐఎమ్ యూజింగ్ దిస్ డేటా కనెక్టర్ అండి. సో దిస్ విల్ టేక్ యూ టు మై లోకల్ మిషన్. సో ఇక్కడ ఉన్న ఎక్సెల్ వర్క్ బుక్ ని నేను లోడ్ చేసుకోవచ్చు. ఎక్సెల్ వర్క్ బుక్ లో ఏముంటాయి ఇన్ జనరల్లీ? సో నేను శాంపిల్ డేటాని కనెక్ట్ చేస్తున్నాను. ఎక్సెల్ వర్క్ బుక్ లో ఏముంటాయి గైస్? షీట్స్ ఉంటాయి. షీట్ 1, షీట్ 2. షీట్స్ ఉంటాయి. వర్క్ బుక్ లో ఎప్పుడు ఆల్వేస్ షీట్స్ ఉంటాయి. షీట్స్ లోనే యూ విల్ బి ఫైండింగ్ ద డేటా. డేటా ఎలా ఉంటది? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్, రైట్? సో దట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ వన్ టేబుల్, రైట్? దెన్ each sheet is one table. Each sheet is one table. సో అలాగా మనకి ఇక్కడ ఆ పర్టికులర్ వర్క్ బుక్ లో ఎన్ని షీట్స్ అయితే ఉన్నాయో అన్ని ఇక్కడ కనబడతాయండి. ఆ పర్టికులర్ వర్క్ బుక్ లో ఎన్ని షీట్స్ అయితే ఉన్నాయో అవన్నీ ఇక్కడ కనబడతాయి. సో ఇందులో ఎటువంటి కైండ్ ఆఫ్ డేటా ఉంది అనేది మీకు ఎలా తెలుస్తుంది అంటే సెలెక్ట్ ఇట్, ప్రివ్యూ విల్ కమ్. సో ప్రివ్యూ విల్ కమ్. ఈ ప్రివ్యూని మనం చూడొచ్చండి. ఓకే, లైక్ దిస్ మీరు సెలెక్ట్ చేసుకొని ప్రివ్యూ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మరి ఏ డేటాను లోడ్ చేయాలి అనేది మీకు ఐడియా వచ్చింది అనుకోండి. అప్పుడు ఏం చేయాలంటే ఆ చెక్ బాక్స్ ని క్లిక్ చేయాలి. సో అన్ని ఒకటేసారి లోడ్ చేయొచ్చు, మీకు కావాల్సినవి లోడ్ చేసుకోవచ్చు, ఒకటి కూడా లోడ్ చేయొచ్చు. అది మీ ఇష్టం అండి, మీ ఇష్టం. చెక్ బాక్స్లు అనేది అన్నిటికీ ఎనేబుల్ అయి ఉంటాయి. సో అన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు ఒకటేసారి. ఓకే, సో వన్స్ మీరు ఇలా లోడ్ మీన్స్ ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. 1 minute. సో లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలండి. ఎప్పుడైతే మీరు లోడ్ మీద క్లిక్ చేస్తారో వాట్ విల్ హ్యాపన్ అంటే డేటా లోడ్ అవుతుందండి. డేటా విల్ బి లోడెడ్. సో డేటా లోడ్ అవుతుంది. సో డేటా లోడ్ అయ్యేటప్పుడు ఇక్కడ ఇంకో మెసేజ్ ఉంది. వన్స్ లోడెడ్ యువర్ డేటా విల్ అపియర్ ఇన్ డేటా ప్యాన్.
వన్స్ లోడెడ్ యువర్ డేటా విల్ అపియర్ ఇన్ డేటా ప్యాన్, అంటే డేటా ప్యాన్ లోకి డేటా వస్తుందండి. సో దిస్ ఇస్ ద డేటా ప్యాన్. ఓకే, ఆర్ యూ సీయింగ్ ద డేటా ప్యాన్? Yes, yes, sir. సో ఇక్కడికి మనకి మన డేటా వస్తుందండి. నౌ దిస్ ఏరియా ఇస్ రెడీ. ఇప్పుడు ఏం మెసేజ్ ఇస్తుంది? build visual with your data. సో బిల్డ్ విజువల్స్ విత్ యువర్ డేటా. సో డేటా వచ్చిన తర్వాత నౌ దిస్ మెసేజ్ విల్ బి షోన్. చాలా మందికి డేటా ప్యాన్ కనపడదండి, అంటే బై డిఫాల్ట్ కనపడకపోవచ్చు. అప్పుడు మీరు ఏం చేయాలంటే వ్యూలోకి వెళ్ళి ఇక్కడ ఉంది చూసారా డేటా, దీన్ని వన్ క్లిక్ చేస్తే ఎనేబుల్, ఇంకో క్లిక్ చేస్తే డిజేబుల్, వన్ క్లిక్ ఎనేబుల్, ఇంకో క్లిక్ డిజేబుల్. ఓకే, సో మీరు డేటా ప్యాన్ ని ఇలా ఎనేబుల్ చేసుకోవచ్చు. డేటా ప్యాన్ ని మీరు ఇలా ఎనేబుల్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం డేటాని తీసుకొని వచ్చేసాం కదా. ఎస్, Yes, sir. మరి నేను డెమోలో చెప్పినట్టు నెక్స్ట్ స్టెప్ ఏంటి? Visually, మనం ట్రాన్స్ఫార్మ్ విజువల్స్ క్రియేట్ చేయం, మనం ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు ద ట్రాన్స్ఫార్మ్ మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాలి. ఆ కాన్సెప్ట్ నేను పెయింట్ లో గీసి చూపిస్తాను. ఓకే, ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. సో ఐఎమ్ గెట్టింగ్ డిస్టర్బెన్స్ ఫ్రమ్ పవన్ కుమార్, ప్లీజ్ మ్యూట్. సో మీకు ఏమన్నా క్వశ్చన్ ఉందా పవన్ కుమార్? లేదు సార్. ఓకే, సో ఇది మన సోర్స్ అనుకోండి గైస్, ఇప్పుడు మీరే ఆన్సర్ చెప్పాలి. ఓకే, ఇది మన సోర్స్ అనుకోండి. వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్ ఈ విండో, ఇక్కడ ఈ విండో కనబడుతుంది రైట్ మీ అందరికి. వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్ దీన్ని మనం మోడల్ విండో అంటామండి. ఏమంటాం? Canvas. మోడల్ విండో. ఓకే, దిస్ వన్ ఈజ్ అవర్ మోడల్ విండో. ఓకే, సో మోడల్. ఇప్పుడు నేను గెట్ డేటా యూస్ చేసుకొని లోడ్ క్లిక్ చేసి ఏం జరిగింది? మోడల్లోకి డేటా లోడ్ అయింది. ఎస్ ఆర్ నో? విల్ యూ అగ్రీ? మోడల్లోకి డేటా లోడ్ అయిందా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? మోడల్లోకి డేటా లోడ్ అయిందా? ఇక్కడ చూడండి, సిటీ వైజ్ సేల్స్ డేటా లోడ్ అయిందా లేదా? Yes, sir. Loading. ఎస్. సో మోడల్లోకి డేటా లోడ్ అయిందండి. ఏది క్లిక్ చేస్తే డేటా లోడ్ అయింది మోడల్లోకి? గెట్ డేటా. లోడ్ క్లిక్ చేసాం, అంటే గెట్ డేటా లోపల లోడ్ క్లిక్ చేసాం, లోడ్ బటన్ ని క్లిక్ చేసాం. సో లెట్ మీ షో దట్ వన్ ఆల్సో. సో ఎక్సెల్ వర్క్ బుక్, సో ఏదో ఒక ఫైల్ ని కనెక్ట్ చేద్దాం. సో ఓపెన్, ఈ లోడ్ మీద క్లిక్ చేస్తే అప్పుడు మనకి ఏం జరిగింది? డేటా అనేది మోడల్లోకి లోడ్ అయింది. రైట్, ఈ లోడ్ అనేది క్లిక్ చేస్తే డేటా అనేది మోడల్లోకి లోడ్ అయింది. ఇక్కడ వరకు క్లియరా? ఇక్కడ వరకు క్లియరా గైస్? మీరే మాట్లాడాలి. క్లియర్. ఎవ్రీవన్ ప్లీజ్ రెస్పాండ్. Yes, sir. క్లియర్ రైట్? ఓకే, Clear. ఓ సూపర్. యాక్చువల్గా మనకి మధ్యలో ఇంకొక విండో కూడా ఉంది, దాన్ని పవర్ క్వెరీ ఎడిటర్ విండో అంటామండి. ఓకే, పవర్ క్వెరీ ఎడిటర్ అంటాం. ఓకే, పవర్ క్వెరీ ఎడిటర్ అంటాం. ఓకే, సో యాక్చువల్లీ ఏం జరుగుతుంది అంటే విత్ దిస్ పవర్ క్వెరీ ఏం జరుగుతుందిరా అంటే, మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇదంతా రాంగ్ అండి. యాక్చువల్లీ ఇలా జరగట్లేదు. మీరు లోడ్ క్లిక్ చేస్తే మోడల్లోకి డేటా లోడ్ అవుతుంది, కానీ దిస్ ఇస్ నాట్ ద రైట్ ప్రాసెస్. అంటే ఇది రైట్ ప్రాసెస్ కాదు. సో వాట్ ఈస్ ద రైట్ ప్రాసెస్? సో వాట్ ఈస్ ద రైట్ ప్రాసెస్ అంటే యాక్చువల్లీ ఏం జరుగుతుందిరా అంటే, ద డేటా విల్ బి లోడెడ్ టు పవర్ క్వెరీ ఎడిటర్ ఫస్ట్. అక్కడి నుంచి ద డేటా విల్ బి లోడెడ్ టు మోడల్ అండి. లోడ్ మీద క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది? ఫస్ట్ పవర్ క్వెరీ ఎడిటర్ కి డేటా లోడ్ అవుద్ది, అక్కడి నుంచి మోడల్లోకి డేటా లోడ్ అవుద్ది. లోడ్ మీద క్లిక్ చేస్తే ఇది జరిగేది.
ఇది స్ట్రైట్ అవే మోడల్లోకి వచ్చినట్టు మీకు కనిపిస్తుంది కానీ ఇట్ విల్ నాట్ హ్యాపన్ ఇన్ దట్ వే. ఫస్ట్ ఇట్ విల్ గో టు పవర్ క్వెరీ ఎడిటర్, ఆఫ్టర్ దట్ ఇట్ విల్ కమ్ టు మోడల్. ఇక్కడ వరకు క్లియరా? ఐ విల్ ప్రూవ్ దిస్ వన్, ఐ విల్ ప్రూవ్ ఇట్. ఓకే, నేను ఏదైతే స్టేట్మెంట్ ఇస్తున్నానో అవన్నీ ప్రూవ్ చేస్తాను. సో ఇక్కడ వరకు క్లియరా? ఎనీ క్వశ్చన్? No, sir. ఓకే, క్లియర్ రైట్. సో లెట్స్ మూవ్ టు నెక్స్ట్ స్టెప్. ఓకే, మనకి లోడ్ అనే ఆప్షన్ కాకుండా ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, ట్రాన్స్ఫార్మ్ డేటా, రైట్? క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ అయిపోయింది. సో లోడ్ అన్నా డేటా లోడ్ అవ్వాలి, ట్రాన్స్ఫార్మ్ డేటా అన్నా ఇట్ హ్యాస్ టు కమ్. సో ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది అంటే డేటా విల్ బి లోడెడ్ ఓన్లీ టిల్ పవర్ క్వెరీ ఎడిటర్. డేటా విల్ బి లోడెడ్ ఓన్లీ టిల్ పవర్ క్వెరీ ఎడిటర్. దీని మీనింగ్ ఏంటి అసలుకి? అక్కడ Meaning డేటా ఏంటి? పవర్ క్వెరీలోకి లోడ్ అవుతుంది. సో అక్కడ మనం క్లోజ్ అండ్ అప్లై చేస్తేనే మనకి మోడల్లోకి వస్తుంది. నో క్లోజ్ అండ్ అప్లై చేస్తే వస్తుంది, కరెక్ట్. కానీ ద పాయింట్ ఇయర్ ఇస్ పవర్ క్వెరీ ఎడిటర్ లోకి ఎందుకు వెళ్తున్నాం అంటే టు ట్రాన్స్ఫార్మ్ ద డేటా. ఈ బటన్ యొక్క మీనింగ్ అదే కదా, ట్రాన్స్ఫార్మ్ డేటా అంటే, అంతే కదా? ఎస్, నో గైస్? Yes, sir. ట్రాన్స్ఫార్మ్ డేటా అంటే వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ సమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆన్ ద డేటా. అది ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం? పవర్ క్వెరీ ఎడిటర్ లో. ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం పవర్ క్వెరీ ఎడిటర్. సో ఈ రెండు స్టెప్స్ క్లియరా? లోడ్ క్లిక్ చేస్తే డేటా విల్ బి లోడెడ్ టు మోడల్, ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేస్తే ఇట్ విల్ కమ్ టు పవర్ క్వెరీ ఎడిటర్. లోడ్ క్లిక్ చేస్తున్నారంటే దాని మీనింగ్ ఏంటంటే మీరు బై యువర్ సెల్ఫ్ యు ఆర్ టెల్లింగ్ దట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ నాట్ రిక్వైర్డ్, అందుకని యు ఆర్ గోయింగ్ టు మోడల్. గాట్ ఇట్? గాట్ ఇట్? అంటే లోడ్ ప్రెస్ చేసినప్పుడు ఇప్పుడు అంటే పవర్ క్వెరీ ఎడిటర్ నుంచి మోడల్లోకి వెళ్తున్నాను అంతే ఆటోమేటిక్ గా కదా? వెళ్ళిపోతుంది. ఓకే, పవర్ అంటే క్వెరీ మనం ఎడిటర్ నుంచి ట్రాన్స్ఫార్మ్ చేయం మోడల్లోకి కానీ వెళ్ళిపోతుంది, డైరెక్ట్ గా వెళ్ళిపోతుందని. డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది. సో ఇట్ విల్ నాట్ స్టాప్ హియర్. కానీ పవర్ క్వెరీ మీన్స్ ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేస్తే ఇట్ విల్ స్టాప్ ఇన్ ద పవర్ క్వెరీ ఎడిటర్. ఓకే, ఈస్ దిస్ క్లియర్ గైస్? ఇది చాలా ఇంపార్టెంట్. క్లియరా? అందరికీ క్లియరా? అందరికీ క్లియరా? క్లాస్ లో ఉండే వాళ్ళందరికీ క్లియరా? Yes, sir. Clear. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్? ఓకే, లెట్స్ కంటిన్యూ దెన్. డౌట్స్ లేకపోతే బెస్ట్ కదా, వీ కెన్ కంటిన్యూ. ఓకే, ఇప్పుడు నేను ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేస్తున్నా, ఏం జరిగిద్దో చూద్దాం. నేను ఏ టేబుల్ సెలెక్ట్ చేశాను ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేయడానికి? ఏ టేబుల్ కంట్రీ సెలెక్ట్ చేశాను? సేల్స్. కంట్రీ సేల్స్. ఓకే, లోడ్ చేసిన టేబుల్ ఏంటి? ఆల్రెడీ సిటీ వైజ్ సేల్స్. Yes. సో ఓకే, దెర్ ఇస్ అ డిఫరెన్స్, టూ డిఫరెంట్ టేబుల్స్. నేను ఎప్పుడైతే ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేస్తున్నానో ఇంకొక విండో ఓపెన్ అవుతుంది. నౌ వన్ మోర్ విండో విల్ ఓపెన్. సో దాట్ విండో విల్ కాల్ ఇట్ as పవర్ క్వెరీ ఎడిటర్ విండో. సో దిస్ ఇస్ పవర్ క్వెరీ ఎడిటర్ అండి. దిస్ ఇస్ పవర్ క్వెరీ ఎడిటర్. ఓకే, సో నేను ఫస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఏంటి ఆ స్టేట్మెంట్? లోడ్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ డేటా విల్ బి లోడెడ్ టు పవర్ క్వెరీ ఎడిటర్, దెన్ అక్కడి నుంచి ఆటోమేటిక్ గా మోడల్లోకి డేటా లోడ్ అవుతుందని చెప్పాను, రైట్? ఎస్, నో? మరి ఇక్కడ సిటీ వైజ్ సేల్స్ మీకు కనపడుతుందా? పవర్ క్వెరీ ఎడిటర్ లో సిటీ వైజ్ సేల్స్ చూస్తున్నారా మీరు? ఉంది. మరి ఫ్రంట్ ఎండ్ లో కూడా కనపడుతుందా? ఎస్, కనపడుతుంది. సో hence that particular statement is proved. And next one, ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేస్తే ఏం జరుగుతుందని చెప్పాను? ఇట్ విల్ లోడ్ టిల్ ఓన్లీ పవర్ క్వెరీ ఎడిటర్ కదా. ఎస్, సో పవర్ క్వెరీ ఎడిటర్ లో నేను ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేసేటప్పుడు ఏ టేబుల్ లోడ్ చేస్తున్నాను? కంట్రీ సేల్స్, రైట్? కంట్రీ సో కంట్రీ సేల్స్ ఓన్లీ ఇక్కడే కనపడుతుంది. అండ్ ఇఫ్ యూ గో టు ఫ్రంట్ ఎండ్ ఇక్కడ కనపడుతుందా? మరి లేదు, కనపడట్లేదు. కనపడట్లేదు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ అండి ఫర్ లోడ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ డేటా. ఈస్ దిస్ క్లియర్? ఈస్ దిస్ క్లియర్? Yes, yes. ఇక్కడ వరకు క్లియరా ఎవ్రీవన్? ఈస్ దిస్ క్లియర్ టు ఎవ్రీవన్? ఎస్. ఓకే, సో లెట్స్ సేవ్ ద ఫైల్. సేవ్ చేయడానికి పైన సేవ్ అనే ఆప్షన్ ఉందండి. ఓకే, లెట్ మీ గెట్ ద నేమ్ ఫస్ట్. సో యువర్ దిస్ ఫైల్ నేమ్ ఇస్ దిస్ వన్.
సో సేవ్ ఇట్. మీ బ్యాచ్ వచ్చి 43rd బ్యాచ్ అండి. ఐఎమ్ సేవింగ్ ఇట్. సో అప్లై లేటర్ అని క్లిక్ చేయండి. మీరు ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అయిపోయేంత వరకు అప్లై లేటర్ అనే ఎప్పుడైనా ఆప్షన్ వచ్చింది అనుకోండి, మీకు అప్లై లేటర్ ని క్లిక్ చేయండి. డోంట్ క్లిక్ ఆన్ అప్లై. ఓకే, అప్లై లేటర్ ని క్లిక్ చేయండి. వాట్ ఈస్ దిస్ అప్లై లేటర్ నేను లేటర్ చెప్తాను. ఎట్ లేటర్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకే, ఇప్పుడు ఐఎమ్ క్లోజింగ్ దిస్ విండో అండి. ఐఎమ్ క్లోజింగ్ దిస్ విండో. ఐఎమ్ క్లోజింగ్ దిస్ విండో. ఇప్పుడు మీరు మోడల్లో ఉన్నారు. ఓకే, ఇప్పుడు నా పాయింట్ ఏంట్రా అంటే, లోడ్ చేసేటప్పుడు మాత్రమే మనం పవర్ క్వెరీ ఎడిటర్కి వెళ్ళొచ్చా అనేది క్వశ్చన్. ఓకే, లోడ్ చేసే టైంలో మాత్రమే వెళ్ళొచ్చా అంటే ఐ విల్ సే నో. సో లోడ్ చేసే టైంలో కాదు, ఎప్పుడైనా మీరు పవర్ క్వెరీ ఎడిటర్కి వెళ్ళొచ్చు అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. మీరు డేటాను లోడ్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫార్మ్ చేయకుండా లోడ్ చేశారు. ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేయడం మర్చిపోయి లోడ్ మీద క్లిక్ చేశారు. అప్పుడు ఏమవుద్ది, డేటా విల్ బి లోడెడ్ టు మోడల్ కదా, కరెక్ట్? ఎస్, నో? ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేయకుండా లోడ్ మీద క్లిక్ చేశారు, అప్పుడు డేటా ఎక్కడికి వస్తుంది? డైరెక్ట్ మోడల్కి వెళ్ళిపోతుంది. మోడల్లోకి వస్తుంది. కానీ మీరు పవర్ క్వెరీ ఎడిటర్కి వెళ్ళి ట్రాన్స్ఫర్మేషన్స్ ఏమైనా ఇంప్లిమెంట్ చేయాలి అంటే, వన్స్ డేటా లోడ్ అయిన తర్వాత, లేకపోతే అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు ఒకవేళ పవర్ క్వెరీ ఎడిటర్కి వెళ్ళాలి అంటే వెళ్ళొచ్చు బై క్లికింగ్ ఆన్ దిస్ ట్రాన్స్ఫార్మ్ డేటా అండి. బై క్లికింగ్ ఆన్ దిస్ ట్రాన్స్ఫార్మ్ డేటా యూ కెన్ గో టు పవర్ క్వెరీ ఎడిటర్. సో సింపుల్, దెర్ ఈస్ నో ఎనీ కాంప్లెక్సిటీ. సో పవర్ క్వెరీ ఎడిటర్ వెళ్ళాలంటే ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేయొచ్చు. సో లోడ్ చేసేటప్పుడు ట్రాన్స్ఫార్మ్ డేటా అనే ఆప్షన్ బటన్ మీద క్లిక్ చేయొచ్చు. క్లియర్? విత్ దిస్ వన్ నేను ఇంకేం చెప్పానంటే, మోడల్ నుంచి పవర్ క్వెరీ ఎడిటర్కి ఎలా వెళ్తాం ఇది కూడా చెప్పాను, రైట్? సారీ, మోడల్ నుంచి పవర్ క్వెరీ ఎడిటర్కి ఎలా వెళ్తాం ఇప్పుడు ఇదే చెప్పాను. సో ఇంకా చెప్పాల్సింది ఓన్లీ ఒకే ఒకటి, అదేంట్రా అంటే మాన్యువల్ గా పవర్ క్వెరీ ఎడిటర్ నుంచి మోడల్లోకి ఎలా వస్తాం మాన్యువల్ గా. ఇది ఆటోమేటిక్, ఈ మధ్యలో ఉన్న గీత ఆటోమేటిక్, కానీ ఇది మాన్యువల్. సో మాన్యువల్ గా ఎలా వస్తామో అనేది నేను అట్ లేటర్ పాయింట్ ఆఫ్ టైం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సబ్జెక్ట్ క్లియరా ఇక్కడ వరకు? ఏమైనా క్వశ్చన్ ఉందా? ఎనీ క్వశ్చన్? హలో, మాట్లాడాలి, మీరు నేర్చుకోవాలనుకుంటున్నారు రైట్? ఎస్ ఆర్ నో? మీరు అందరు నేర్చుకోవాలనే జాయిన్ అయ్యారా, లేకపోతే నువ్వు జస్ట్ చెక్ చేద్దామని జాయిన్ అయ్యారా? లేదు నేర్చుకోవాలని జాయిన్. నేర్చుకోవాలని. సో ఐ నీడ్ రెస్పాన్సెస్ గైస్. మీరు ఒకటే ఆలోచించండి, మీరు రెస్పాన్స్ ఇస్తూ ఉంటే సో ఐ కెన్ టెల్, ఇంకా మంచిగా చెప్పడానికి ట్రై చేస్తాను నేను. సో రెస్పాన్స్ లేకుండా డల్ గా వెళ్తుంది అనుకోండి, నేను కూడా డల్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోతా. సో వినడానికి కూడా బాగుండదు, అంటే మీకు కూడా ఆ ఎగ్జైట్మెంట్ ఉండదు. సో ఆ ఎగ్జైట్మెంట్ ఎప్పుడు ఉండాలి అంటే క్లాసెస్ లో అది మీ నుంచే రావాలి. ఆర్ యూ గెట్టింగ్ ఇట్? నేను కొంతవరకు ఫోర్స్ చేయగలుగుతాను, కానీ అంతకు మించి నేను చేయలేను కదా. ఫ్యాకల్టీ డల్ గా మాట్లాడుతూ ఏదన్నా చెప్తూ వెళ్ళాడు అనుకో, మీరు ఎంత ఫోర్స్ చేసినా ఫ్యాకల్టీ డల్ గానే చెప్తాడు. కరెక్ట్? సో అలాగే ఇది కూడా అంతే, నేను మిమ్మల్ని కొంతవరకు ఫోర్స్ చేయగలుగుతాను, మొత్తం ఫోర్స్ చేయలేను. సో మీ మీద డిపెండ్ అయి ఉంటుంది క్లాస్ ఎలా వెళ్ళాలి అనేది, కంప్లీట్లీ మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? As of now, there is no question, sir. Answer ఓకే, clear. ఫైన్. సో ఈ ప్రాసెస్ అంతా క్లియర్ రైట్? సో ఎలా పవర్ క్వెరీ ఎడిటర్కి వెళ్తున్నాము, ఎలా మళ్ళీ మోడల్లోకి వస్తున్నాము? Yes, sir. Yes, clear. ఓకే, ఫైన్. ఈ రోజు నుంచి మనం నెక్స్ట్ 5 to 7 days మనం పవర్ క్వెరీ ఎడిటర్ లోనే ఉంటామండి. సో పవర్ క్వెరీ ఎడిటర్ లో చాలా ఇంపార్టెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, అవన్నీ నేర్చుకోబోతున్నాం మనం. ఓకే, నెక్స్ట్ 5 to 7 days. ఓకే, సో మనం ఇప్పుడు పవర్ క్వెరీ ఎడిటర్ లో ఉన్నాం. సో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంట్రా అంటే, డేటా టైప్స్ ని చెక్ చేసుకోవటం. సో యూ గైస్ నో అబౌట్ డేటా టైప్? డేటా టైప్ అంటే ఏమిటి అనేది తెలుసా? ఇంట్, క్యార్ అలాంటివి. సో ఎవ్రీవన్
ఎవరికైతే తెలియదా, ఎవరికైనా తెలియకపోతే ప్లీజ్ రెస్పాండ్ నౌ ఓన్లీ. ఎస్ సార్, తెలియదు సార్. నాకు తెలియదు. తెలియదు సార్. ఓకే, సో తెలియకపోతే ప్లీజ్ టెల్ మీ, ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటది. సో ఫ్యూచర్ లో కూడా కొన్ని కాన్సెప్ట్స్ వస్తూ ఉంటాయి, నేను ఇది తెలుసా తెలీదా అని అడుగుతా ఉంటాను. తెలియకపోతే తెలియదు అని చెప్పండి స్ట్రైట్ అవే. ఓకే, సో Okay. అట్లీస్ట్ నా దగ్గర స్ట్రైట్ అవే తెలియదని చెప్పేసండి. సో దట్ ఈస్ ఈజీ ఫర్ మీ. ఓకే, డేటా టైప్ అంటే ఏం లేదండి, సింపుల్. ఈ కాలంలో ఎటువంటి టైప్ ఆఫ్ డేటాని ఎలో చేయాలి అనేది డేటా టైప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎటువంటి టైప్ ఆఫ్ డేటాని ఎలో చేయాలి అనేది డేటా టైప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఈ పర్టికులర్ కాలంలో ఇప్పుడు ఏ డేటా ఉంది? యాక్చువల్ గా టెక్స్ట్ డేటా ఉంది, రైట్? దిస్ ఇస్ టెక్స్ట్ డేటా. మరి కాలం నెంబర్ 3 లో ఏ డేటా ఉంది? న్యూమరిక్ డేటా. Numbers. న్యూమరిక్ డేటా. సో బోత్ ఆర్ డిఫరెంట్ డేటా సెట్స్, మీన్స్ బోత్ ఆర్ డిఫరెంట్ డేటా టైప్స్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఇది నెంబర్ డేటా, ఇది టెక్స్ట్ డేటా అండి. ఓకే, మన డేటా బేసెస్ లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ విల్ క్రియేట్ ద కాలమ్స్, దెన్ అందులోకి డేటాని అసైన్ చేస్తాం అనమాట. సో కాలమ్స్ క్రియేట్ చేసేటప్పుడు కంపల్సరీ యూ నీడ్ టు గివ్ ఆల్ దీస్ డేటా టైప్స్ అండి. ఓకే, మీరు ఒకవేళ ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ క్రియేటింగ్ ఎనీ టేబుల్, క్రియేట్ టేబుల్ నేమ్, దాని తర్వాత వాల్యూస్ అని రాసి బ్రాకెట్ ఇచ్చి స్మాల్ బ్రాకెట్, దెన్ వాట్ యూ నీడ్ టు డూ ఇస్ యూ నీడ్ టు రైట్ ఆల్ ద కాలమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ ఐడి అని ఇచ్చారనుకోండి, ఎంప్లాయ్ ఐడి ఇంట్ అని రాయాలి. ఇంట్ ఈస్ నథింగ్ బట్ ఇంటీజర్. ఓకే, దట్ ఈస్ అ డేటా టైప్. దాని తర్వాత అది ప్రైమరీ కీ అయితే ప్రైమరీ కీ రాయాలి, సో ప్రైమరీ కీ అని రాయాలి. సో ఇలా రాసుకుంటూ వెళ్ళాలన్నమాట. కానీ ఇక్కడ ఏంట్రా అంటే వీఆర్ ఫెచ్చింగ్ ద డేటా కదా ఫ్రమ్ అవుట్ సైడ్, రైట్? ఇక్కడ మనం బయట నుంచి తీసుకొని వస్తున్నాం డేటాని, రైట్? సో బయట నుంచి మనం డేటాని తెచ్చేటప్పుడు ఏమొద్దురా అంటే డేటా వచ్చిన తర్వాత డేటా టైప్ క్రియేట్ అవుద్ది. డేటా వచ్చిన తర్వాత డేటా టైప్ క్రియేట్ అవుద్ది. అంటే ఎలా క్రియేట్ అవుద్ది? బేస్డ్ ఆన్ ద డేటా. సో ఈ కాలంలో ఎటువంటి టైప్ ఆఫ్ డేటా ఉంది? టెక్స్ట్ డేటా ఉంది. సో డేటా టైప్ టెక్స్ట్ డేటా టైప్ అసైన్ చేసేసాయి. ఈ కాలంలో ఎటువంటి టైప్ ఆఫ్ డేటా ఉంది? సో న్యూమరికల్ డేటా టైప్ ని అసైన్ చేయండి. మీన్స్ అసైనింగ్ అండ్ ఆల్ ఇట్ విల్ హ్యాపన్ ఇన్ ఆటోమేటిక్ వే. సో యూ నో నీడ్ టు డూ ఎనీథింగ్. బట్ మీరేంట్రా అంటే క్రాస్ వెరిఫై చేసుకోవడం ఇంపార్టెంట్ అండి. అర్థమవుతుందా? ఇప్పుడు ఇది టెక్స్ట్ డేటా, దీనికి టెక్స్ట్ డేటా టైప్ ఉందా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఇఫ్ యూ సీ దిస్ కాలమ్ హెడర్ లెఫ్ట్ సైడ్ లో ఏబిసి అని ఉందా? సో దట్ ఈస్ ద డేటా టైప్. ఏబిసి అంటే ఏంటి? దీని మీద క్లిక్ చేస్తే విల్ కమ్ టు నో వాట్ ఈస్ ఏబిసి. టెక్స్ట్. సో కరెక్ట్ గానే అసైన్ చేసింది. సో ఇదేంటి 1 2 3. 1 2 3 అంటే ఏంటి? హోల్ నంబర్. ఓకే, హోల్ నంబర్ ని అసైన్ చేస్తుంది. ఒకవేళ డేట్ ఉందనుకోండి, డేట్ ని అసైన్ చేస్తుంది. డేట్ అండ్ టైం ఉంటే డేట్ అండ్ టైం ని అసైన్ చేస్తుంది. పర్సంటేజ్ ఉందనుకోండి, పర్సంటేజ్ ని అసైన్ చేస్తుంది. సో డెసిమల్ నెంబర్ ఉంటే డెసిమల్ నెంబర్ ని అసైన్ చేస్తుంది. ఆటోమేటిక్ గా అసైన్ చేస్తుంది. బులియన్ వాల్యూస్ ఉన్నాయనుకోండి, ట్రూ అండ్ ఫాల్స్ ని అసైన్ చేస్తుంది. ఓకే, సో వీటి చుట్టూనే తిరుగుతుందండి ఎక్కువ. టెక్స్ట్, డేట్ అండ్ టైం, డేట్, పర్సంటేజ్, హోల్ నెంబర్, ఫిక్స్డ్ మీన్స్ నాట్ ఫిక్స్డ్, డెసిమల్ నెంబర్ అండ్ దిస్ వన్ ట్రూ అండ్ ఫాల్స్. వీటి చుట్టూనే ఎక్కువ తిరుగుతుందండి. ఓకే, డేటా టైప్స్ మనకి ఉన్నాయి 5 6 అంతే, అవే ఇంపార్టెంట్. ఓకే, దానికి మించి ఎక్కువ లేవు. మనకి వేరే లాంగ్వేజెస్కి వెళ్ళినా లేకపోతే డేటాబేసెస్కి వెళ్ళినా యూ విల్ బి హ్యావింగ్ సో మెనీ. ఓకే, క్యారెక్టర్స్ కి క్యార్ అంటాడు, వేర్ క్యార్ అంటాడు, ఎన్వేర్ క్యార్ అంటాడు. దెర్ ఈస్ అ డిఫరెన్స్. ఓకే, బట్ హియర్ ఇట్స్ నాట్ లైక్ దట్, ఇట్ ఈస్ వెరీ మచ్ సింపుల్. ఓకే, సో డేటా టైప్ అంటే ఏంటో అర్థమైందా ఇప్పుడు మీకు? ఎవ్రీవన్ అండర్స్టూడ్ ఇట్? అండర్స్టాండ్. అండ్ ఒక థంబ్ రూల్ చెప్తాను వినండి. థంబ్ రూల్ ఏంట్రా అంటే టెక్స్ట్ కెన్ నాట్ బి కన్వర్టెడ్ టు నెంబర్ అండి. ఇప్పుడు ఏబిసిని నేను 1 2 3గా కన్వర్ట్ చేస్తున్నా అంటే నేను డేటా టైప్ ని చేంజ్ చేస్తున్నా. ఏబిసిని 1 2 3కి కన్వర్ట్ చేయలేం, ఇట్ విల్ త్రో ఎర్రర్. ఏబిసిని 1 2 3లోకి కన్వర్ట్ చేయలేం, ఇట్ విల్ త్రో ఎర్రర్. ఓకే, మరి 1 2 3ని ఏబిసిలో కన్వర్ట్ చేయొచ్చా అంటే పాసిబుల్, యూ కెన్ కన్వర్ట్ ఇట్. అంటే నెంబర్ కెన్ బి కన్వర్టెడ్ టు టెక్స్ట్, బట్ టెక్స్ట్ కెనాట్ బి కన్వర్టెడ్ టు నెంబర్. ఇది ఒక థంబ్ రూల్ అండి, గుర్తుపెట్టుకోండి. క్లియర్? ఇస్ దిస్ క్లియర్? యు గో ఎనీవేర్, ఇది మాత్రం ఉంటది, ఈ థంబ్ రూల్ ఉంటది. ఓకే, యు గో ఎనీవేర్, ఎనీ డేటాబేస్ ఎక్కడికైనా వెళ్ళు, ఇట్ విల్ బి దేర్. ఓకే, సో నెంబర్ కెన్ బి కన్వర్టెడ్ టు టెక్స్ట్, బట్ టెక్స్ట్ కెనాట్ బి కన్వర్టెడ్ టు నెంబర్. ఓకే, ఓకే సార్. ఓకే, నెక్స్ట్
లెట్స్ గో టు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను. ఆఫ్టర్ దట్ ఐ విల్ కంటిన్యూ అగైన్. ఓకే, Narendra, so in some cases there will be alphanumeric. సమ్ కేసెస్ దేర్ విల్ బి ఆల్ఫా న్యూమరిక్. కరెక్ట్, ఇక్కడ కూడా ఉంది ఆల్ఫా న్యూమరిక్. వాట్ ఇస్ Okay. యువర్ క్వశ్చన్? సో ఇక్కడంతా ఓన్లీ న్యూమరిక్ టెక్స్ట్ మాత్రమే చూస్తున్నాం, ఇక్కడ ఆల్ఫా న్యూమరిక్ లేదు కదా. సో వాటిని అవి ఉన్నప్పుడు ఎలా మనం దాన్ని ఫిక్స్ యూ చేస్తాం హ్యావ్ అనేసి రైట్. నేను అడిగాను. ఇది ఆల్ఫా అండ్ దిస్ వన్ ఇస్ న్యూమరిక్. బట్ మనం అక్కడ If you ఓన్లీ see అది here, ఏబిసి టెక్స్ట్ గా మాత్రమే చూపిస్తున్నాం. ఏబిసి గానే చూపిస్తుంది. ఎందుకంటే నెంబర్ కెన్ బి కన్వర్టెడ్ టు టెక్స్ట్, బట్ టెక్స్ట్ కెనాట్ బి కన్వర్టెడ్ టు నెంబర్. ఇప్పుడు మీరు దీన్ని కన్వర్ట్ చేశారనుకోండి, దిస్ విల్ త్రో ఎర్రర్. ఓకే ఓకే, సో ఓకే అందుకనే మనం ఏబిసిలోనే ఉంచాలి. ఓకే ఓకే ఓకే, ఎనీ అదర్ ఓకే. క్వశ్చన్? ఎనీ అదర్ క్వశ్చన్ గైస్? అండ్ ఇలాంటి డేటా వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తాం ఏంటి అన్నది కూడా ఫ్యూచర్ లో వస్తుంది టాపిక్. సో అప్పుడే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకే, సో నెక్స్ట్ కోర్స్ ఫీ వచ్చి 12,000 రూపీస్ అండి. 30 to 40 సెషన్స్ ఫ్రమ్ మండే టు ఫ్రైడే, 8 to 9 కాదు, 9 to 10 PM. సేవ్ చేయలేదు నేను ఇది. సో 9 to 10 PM. బ్యాచ్ టైమింగ్స్ వచ్చి 27th కి స్టార్ట్ అయిందండి. ఓకే ఓకే, ఈ కోర్స్ యొక్క బెనిఫిట్స్ వచ్చి 3 ఫ్రీ సెషన్స్ ప్లస్ రికార్డింగ్స్ ప్లస్ రియల్ టైమ్ ట్రైనింగ్ ప్లస్ వాట్సాప్ గ్రూప్ ప్లస్ వీకెండ్ టాస్క్స్ ఇస్తాను, టాస్క్ రివ్యూ చేస్తాను, అండ్ ఎస్క్యూఎల్ రికార్డింగ్స్ ఇస్తాను, రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఇస్తాను. ఓకే, శాంపిల్ రెజ్యూమేస్ ఇస్తాను, ఇంటర్వ్యూ టాపిక్స్ ఇస్తాను. ఓకే, if you are interested to enroll into this particular program, please contact Venkat garu 9059868766. వన్స్ మీరు ఫీ పే చేశాక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అవుతుందండి. ఆ వాట్సాప్ గ్రూప్ లో మీరు ఉండాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఒకవేళ లేకపోతే ప్లీజ్ కాంటాక్ట్ అగైన్ వెంకట్ గారు, లేకపోతే నాకైనా ఫోన్ చేసి చెప్పొచ్చు. ఓకే, మీన్స్ మనం కనెక్ట్ అయ్యేది ఓన్లీ మీరు వెంకట్ గారు త్రూనే మనం కనెక్ట్ అవ్వగలుగుతాం. నార్మల్ గా డైరెక్ట్ గా కనెక్ట్ అవ్వలేం. సో అందుకనే వెంకట్ గారికి కాంటాక్ట్ చేసి వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేయమని. దే విల్ డూ ఇట్, బట్ ఒకవేళ యాడ్ అవ్వకపోతే రిమైండ్ చేయండి. ఓకే, సో ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్ ఏరియా? సార్ టుమారో వెంకట్ సార్ ఏమన్నా కాల్లోకి వస్తారా? కొన్ని డౌట్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఫోన్ చేసి అడగచ్చా సార్ని? ఫోన్ చేసి అడగచ్చు డైరెక్ట్. యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ హిమ్. ఈ రోజు కూడా వచ్చారు. మైట్ బి ఉంటే మైట్ బి మీరు క్వశ్చన్స్ అడుగుంటే ఆన్సర్ చెప్పేవాళ్ళేమో, బట్ వెళ్ళిపోయినట్టున్నారు. సో యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ హిమ్. ఓకే, నెక్స్ట్ ఎనీ క్వశ్చన్, ఎనీ అదర్ క్వశ్చన్స్? సార్ ఇక్కడ డౌట్, ఎస్క్యూఎల్ రికార్డింగ్స్ అన్నాయి అన్నారు కదా, సో ఓన్లీ రికార్డింగ్స్ మాత్రమేనా ఇలాగే క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అవునండి, రికార్డింగ్స్ ఒకటే ఉంటాయి. ఎందుకంటే యాక్చువల్లీ మనం టార్గెట్ చేస్తుంది 30 to 40 సెషన్స్. దీనికే మనకి ఒక 1.5 month పోద్ది. కరెక్ట్. ఓకే, సో ఇఫ్ ఐ టేక్ క్లాసెస్ వాట్ విల్ హ్యాపన్ అంటే దానికి కూడా ఒక 30 to 40 సెషన్స్ అవుతాయి. ఓకే సార్. సో ఇట్ యాక్చువల్గా విల్ గో బియాండ్ సమ్ 70 or 80. సో ఆ 70-80 days ఇట్స్ ఎ హ్యూజ్ కదా, లెంతీ ప్రాసెస్. అందుకనే వీఆర్ టేకింగ్ దీస్ ఇన్ టు రికార్డింగ్స్ అనమాట. అండ్ ఎస్క్యూఎల్ కూడా ఇట్ ఈస్ నాట్ అప్ టు మీన్స్ అంత ప్రాపర్ గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ కన్స్ట్రెయింట్స్, అండ్ జాయిన్స్. సార్ యాక్చువల్గా ఏంటంటే వ్యూస్ నార్మల్లీ మనం దోస్ ఆర్ ద టెంపరరీ టేబుల్స్, సింపుల్ గా క్రియేట్ చేయొచ్చు. సో ఇఫ్ యూ నో ట్రాన్స్ఫర్మేషన్ యూ కెన్ క్రియేట్ ఇట్. ఓకే, సో ట్రాన్స్ఫర్మేషన్స్ చేయాలంటే విండో ఫంక్షన్స్, సిస్టమ్ ఫంక్షన్స్ ఇవన్నీ తెలిసి ఉండాలి. యూనియన్ ఆల్, ఇంటర్సెక్ట్, ఎక్సెప్ట్ ఇవి నేర్చుకుంటే సరిపోద్దండి, అంతే. అదే సార్, నేను యాక్చువల్గా పవర్ బిఐ పైన ఆల్రెడీ వర్క్ చేస్తా ఉన్నాను. ఓకే, 2 years రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంది పవర్ బిఐ పైన. 2 years సో రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉందా? దెన్ ఈ కోర్సులో ఎందుకు జాయిన్ అయ్యారు మీరు? సో ఇక్కడ సీక్వెల్ అనేది ఉంది కదా, నాకు సీక్వెల్ పైన ఇంట్రెస్ట్ ఉండింది. నో దిస్ ఇస్ మెయిన్లీ టార్గెటింగ్ ఫర్ పవర్ బిఐ. ఓకే సార్. ఓకే సార్ ఒకే ఒక డౌట్, పవర్ బిఐ రిలేటెడ్. సో ఇప్పుడు మేము ఒక కొత్త ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నాము. ఇక్కడ లైసెన్స్ వచ్చేసి ఇద్దరికి మాత్రమే ప్రొవైడ్ చేస్తారు, ప్రో లైసెన్స్.
సో నాకి మా టీం మెంబర్ కి ఇంకొక అతనికి చేశారు. సో మేము డాష్ బోర్డ్ అయితే బిల్డ్ చేసాం. ఇప్పుడు మా మేనేజర్ వాళ్ళందరికీ లైసెన్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో మేము వర్క్ స్పేస్ లో పబ్లిష్ చేసాం ఆల్రెడీ రిపోర్ట్ ని. సో అతను వ్యూ చేయాలంటే కంపల్సరీ లైసెన్స్ ఉండాలి, పెయిడ్ లైసెన్స్. సో అది అవసరం లేదు. కాకుండా వేరే వేరే వే ఎలాగైనా ఏమన్నా ఉందా సార్? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రీమియం కెపాసిటీ దాంట్లో చేసుకోవచ్చు మీరు. ప్రీమియం ప్రీమియం లేదు, కెపాసిటీ ప్రో ఉంటే, కెపాసిటీనే సో ఉంది. ప్రో ఉంటే చేయలేమండి. నెక్స్ట్ అదే సార్. ఎంబెడ్ చేసి చేయొచ్చు. మైట్ బి వెబ్సైట్స్ లో కానీ పవర్ పాయింట్ లో కానీ ఎంబెడ్ కూడా చేసుకోవచ్చు. సో ఎంబెడ్ అది చేసుకొని బట్ దే కెన్ వ్యూ ఇట్ ఆర్ నాట్ అనేది మీరు షేర్ చేస్తే తప్పితే వర్కౌట్ అవ్వదు. చూసాం సార్, సో షేర్ పాయింట్ లో వెబ్సైట్ లో పోస్ట్ అయితే చేసి యూ కెన్ షేర్ ఇట్, వెబ్సైట్ లో యూ కెన్ ఎంబెడ్ ఇట్, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ దెర్ ఈస్ నో ఎనీ అదర్ ఆప్షన్. షేర్ పాయింట్ లో హోస్ట్ చేసి ఓకే. టెస్ట్ చేసాం సార్, అది అవ్వలేదు. ప్రీమియం కెపాసిటీ అయితే అక్కడ యాడ్ బిల్ట్ అనేసి చేసే ప్రాసెస్ ఒకటి ఉంది, బట్ మనకి ప్రెసెంట్ అయితే ప్రో కెపాసిటీనే ఉంది. ఓకే, అక్కడ దెన్ యూ కెనాట్ డూ ఎనీథింగ్ అండి. ఓకే, వర్క్ స్పేస్ లెవెల్లో టెనెంట్ గా ఏమైనా గెస్ట్ యాక్సెస్ యాడ్ చేస్తే అవ్వదు నాట్ సార్? పాసిబుల్ అండి, నాట్ పాసిబుల్. ఓకే సార్, ఓకే సార్. They can see your dashboard if they come with their means if they log in with their account, means their email ID, they can see it. Your dashboard can be seen, but only for certain period. ఒక 60 days అలా చూడగలుగుతారు. అంటే ట్రయల్ వర్షన్ దొరుకుతుంది, ఆ ట్రయల్ వర్షన్ లో చూడగలుగుతారు. ఓకే, నెక్స్ట్ సార్ యాక్చువల్గా నేను డేటా అనలిస్ట్ సైడ్ చూస్తున్నా. సో పవర్ బిఐ ఎస్క్యూఎల్ సరిపోతుందా, లైక్ పైథాన్ కూడా ఏమైనా నేర్చుకోవాల్సి వస్తుంది సార్? డేటా అనలిస్ట్ అంటే ఇట్ మైట్ కవర్ సో మెనీ టాపిక్స్ అండి. ఓకే, it might cover so many topics. SQL is one database. Okay, Power BI is one reporting tool. Python will be used to transform your data. SQL also we can transform your data, but SQL entra ante databases మాత్రమే you can handle it. Python entra ante it's a simple language కాబట్టి మీన్స్ అన్ని వేరే వేరే ప్లేసెస్ లో you can use it. ఓకే, సో పైథాన్ నేర్చుకున్నా కానీ ఇట్స్ గుడ్ ఫర్ యూ ఓన్లీ అండి. ఓకే, ఇది సరిపోతుందా అంటే సరిపోతుంది, దేనికి? జాబ్ రావడానికి. జాబ్ రావడానికి సరిపోతుంది, కానీ మీ స్కిల్ ఇంప్రూవ్ అవ్వాలంటే సరిపోతుందా అంటే సరిపోదు. యూ నీడ్ టు యాడ్ ఎవ్రీ డే ఆన్ ఏ డైలీ బేసిస్, యూ నీడ్ టు యాడ్ సంథింగ్. ఓకే, మీ నాలెడ్జ్ పెంచుకుంటూ పోవాలి. సో దిస్ ఇస్ ఫర్ ఎవ్రీ వన్ అండి, నాట్ ఓన్లీ ఫర్ యూ. ఎవరైనా సరే మీరు ఈ ఫీల్డ్ లో ఉండాలి అంటే ఎవ్రీ డే ఇట్ ఈస్ ఎ లెర్నింగ్ ప్రాసెస్ అండి. మనం రోజు చేసే పనే చేయము. ఈ రోజు ఒక పని చేస్తే రేపు వేరేగా కంప్లీట్లీ డిఫరెంట్ పని చేయొచ్చు. ఓకే, సో దట్స్ వై కీప్ ఆన్ లెర్నింగ్. క్లియర్? నెక్స్ట్ ఎనీ అదర్ క్వశ్చన్స్? ఎస్క్యూఎల్ రికార్డింగ్స్ ఇస్తే ఒకవేళ ఇప్పుడు మనకు డేటా ఫెచ్ అంటే మీన్ ట్రాన్స్ఫర్మేషన్ మనకు ఎలా తెలుస్తుంది ఏంటి? ఎలా తెలుస్తుందా అంటే నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీరు చెప్పారనుకోండి క్లాస్లో ఇలా చేయాలి ఎస్క్యూఎల్ తోని మనం ఈ వర్క్ ఇలా కమాండ్స్ తో చేయొచ్చు అనేసి. సో మీరు ఇప్పుడు చెప్పట్లేదు కదా మాకు, డైరెక్ట్ గా ఎస్క్యూఎల్ రికార్డింగ్స్ ఇస్తున్నారు కదా, అది ఎలా చేయాలి? ఎలా చేయాలి ఏంటి నాకు అర్థం కాలేదు. రికార్డింగ్స్ ఉంటాయి, ప్రాక్టీస్ చేయటమే దాన్ని తీసుకొని. పవర్ బిఐ లో ఎలా అండర్స్టాండింగ్ సార్? ఇప్పుడు మామూలుగా ఎస్క్యూఎల్ ఎందుకు యూస్ చేస్తాం మనం అక్కడ పవర్ బిఐ లో? సార్ పవర్ బిఐలో యూస్ చేయమండి, ఎస్క్యూఎల్ లోనే ఎస్క్యూఎల్ ని యూస్ చేస్తాం. పవర్ బిఐలో ఎస్క్యూఎల్ కాన్సెప్ట్స్ విల్ కమ్, కానీ పవర్ బిఐలో మొత్తం నేను ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి అవి పవర్ బిఐలో హ్యాండిల్ చేసేస్తాం. ఎస్క్యూఎల్ ని ఎందుకు నేర్పిస్తున్నారు అంటే జనాలు, వెనెవర్ ఇఫ్ యూ నీడ్ టు వర్క్ ఆన్ అ డేటాబేస్ అప్పుడు ఇది హెల్ప్ అవుతుంది. పవర్ బిఐలో ఎటువంటి హెల్ప్ అవ్వదు. ఓకే, పవర్ బిఐ ఈజ్ కంప్లీట్ ఏ రిపోర్టింగ్ టూల్ అండి. సో మళ్ళీ మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే క్లియర్ చేసుకోండి. ఎస్క్యూఎల్ ఫ్యూ కాన్సెప్ట్స్ విల్ బి దేర్ ఇన్ పవర్ బిఐ, కానీ అవన్నీ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. పవర్ బిఐ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా ప్లేస్ అయిన తర్వాత పవర్ బిఐ మీద ఒకవేళ సడన్లీ డేటాబేస్ మీద వర్క్ చేయాల్సి వస్తే యూ షుడ్ నో సంథింగ్. అందుకనే ఈ ఎస్క్యూఎల్ రికార్డింగ్స్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ పవర్ బిఐ అండి. పవర్ బిఐ కంప్లీట్లీ ఫుల్ ప్యాకేజ్ లో I'm going to train, and whatever you pay the fee 12,000 అనేది each and every penny will go to Power BI course అండి. SQL recordings are free, these are free.
Okay, you are not going to pay anything for this one. ఓకే సార్. Clear? Next. Any other question? Any other question? సో మీకు ఇలాంటి ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉంటే ప్లీజ్ ఇప్పుడే షూట్ చేయండి, ఎందుకంటే ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ క్లియర్ చేయడానికి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కన్ఫ్యూజన్స్ ప్లీజ్ లెట్ మీ నో. ఎనీ క్వశ్చన్స్? సార్ లైక్ ప్రజెంట్ మార్కెట్ ప్రకారం SQL మనం పవర్ BI నేర్చుకుంటే కాల్స్ ఉన్నాయి, ప్లస్ వేరే ఏమైనా నేర్చుకోవాల్సి వస్తుంది దీనికి యాడ్? సి కాల్స్ ఇట్ డిపెండ్స్ అండి, డిఫరెంట్ గా ఉన్నాయి కాల్స్, డిఫరెంట్ గా మీన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ SQL విత్ పవర్ BI ఒక 1000 కాల్స్ ఉన్నాయి అనుకో, పవర్ BI విత్ Azure సమ్ ఒక 1200 లేకపోతే 800 అలా డిఫరెంట్ కాల్స్ ఉంటాయి. అర్థమవుతుందా మార్కెట్ లో? కానీ ద పాయింట్ హియర్ ఇస్ మీరు ఎంత తొందరగా ప్లేస్ అవ్వాలి అనేది పాయింట్ ఇక్కడ. మీరు నెక్స్ట్ 6 months లో ప్లేస్ అవుదాం అనుకుంటున్నారా, నెక్స్ట్ 1.5 month లో అవుదాం అనుకుంటున్నారా, నెక్స్ట్ 7 months లో అవుదాం అనుకుంటున్నారా, నెక్స్ట్ 1 year లో అవుదాం అనుకుంటున్నారా అనేది మీకు తెలుస్తుంది. యూ విల్ బి హ్యావింగ్ క్లారిటీ ఆన్ దట్ వన్, రైట్? ఎస్ ఆర్ నో? దాని మీద బేస్ చేసుకొని యూ చూజ్. ఓకే, తొందరగా మీరు జాబ్ తెచ్చుకోవాలి అంటే పవర్ BI విత్ SQL విల్ హెల్ప్ యూ, తొందరగా ప్లేస్ అవుతారు. ఓకే, లేదు నాకు 6 months టైం ఉంది అన్నప్పుడు వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ గో విత్ పవర్ BI విత్ Azure. ఓకే, సో బట్ ద మార్కెట్ ఓపెనింగ్స్ SQL ఉంటే మీకు ఈజీగా తొందరగా దొరుకుతుందండి, పవర్ BI విత్ SQL ఈజీగా దొరుకుతుంది. ఓకే, నెక్స్ట్ ఎనీ అదర్ క్వశ్చన్? ఎనీ క్వశ్చన్స్? అమ్మాయిలు ఎవరన్నారు అసలు ఈ బ్యాచ్ లో? అమ్మాయిలు ఇందాక ఎవరో వాయిస్ విన్నాను నేను, ఎవరైనా అమ్మాయిలు ఉన్నారా? ఎనీ క్వశ్చన్ టు యూ? నో క్వశ్చన్స్, ఫైన్. సో come to this particular file again. Okay, come to this particular file again. సో న్యూ సోర్స్ అనే ఒక ఆప్షన్ ఉందండి, మీన్స్ న్యూ క్వరీ అనే ఆప్షన్ ఉంది. ఈ న్యూ క్వరీలో న్యూ సోర్స్ అనే ఆప్షన్ ఉంది. దీని యొక్క యూజ్ ఏంట్రా అంటే, అగైన్ న్యూ సోర్స్ ఇస్ నథింగ్ బట్ గెట్ డేటా అండి. సో మనం ఫ్రంట్ ఎండ్ లో గెట్ డేటా చూసాం రైట్, మోడల్లో? ఎస్, నో? ఫ్రంట్ ఎండ్ లో గెట్ డేటా చూసాం రైట్? హలో. సో అలాగే ఇది కూడా గెట్ డేటానే అండి. న్యూ సోర్స్ అంటే గెట్ డేటా. ఇఫ్ యూ క్లిక్ ఆన్ మోర్ ఏమవుతుందిరా అంటే ఇట్ విల్ కనెక్ట్ టు గెట్ డేటా. గెట్ డేటానే ఓపెన్ అయిందా? సో ఎక్సెల్ వర్క్ బుక్ ని సెలెక్ట్ చేసి కనెక్ట్ క్లిక్ చేస్తున్నాను. ఎక్సెల్ వర్క్ బుక్ ని సెలెక్ట్ చేసి కనెక్ట్ ని క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ శాంపుల్ డేటాలో ఓపెన్ చేసి సో నౌ ఐ హ్యావ్ దీస్ మెనీ టేబుల్స్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, సో ఇన్స్టెడ్ ఆఫ్ కనెక్టింగ్ టు దిస్ వన్ ఐ విల్ కనెక్ట్ టు అనదర్ టేబుల్. ఓకే, 1 minute. ఎక్సెల్ వర్క్ బుక్ కి కనెక్ట్ చేసి, సో ఐ విల్ కనెక్ట్ టు మెట్ శాంపిల్. మెట్ శాంపిల్ లోకి వెళ్తాను. ఇప్పుడు నా ఈ టేబుల్స్ అన్నిటిని నేను కనెక్ట్ చేస్తున్నాను, మీన్స్ ఐఎమ్ లోడింగ్ ఇట్. సో ఇక్కడ నాకు లోడ్ ట్రాన్స్ఫార్మ్ డేటా ఆప్షన్ రాలేదు, ఓన్లీ ఓకే క్యాన్సిల్ వచ్చింది. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇట్? ఆల్రెడీ వీఆర్ లోడింగ్ ఇట్ ఫ్రమ్ పవర్ క్వైరీ. ఆల్రెడీ వీఆర్ ఇన్ ట్రాన్స్ఫార్మ్ డేటా అండి. ట్రాన్స్ఫార్మ్ డేటా లోపల ఉన్నాం మనం. సో అప్పుడు మనకి లోడ్ ట్రాన్స్ఫార్మ్ డేటా ఆప్షన్ రాదు, ఓకే వస్తుంది. ఎందుకంటే దిస్ డేటా విల్ బి లోడెడ్ టిల్ ఓన్లీ పవర్ క్వైరీ ఎడిటర్, ఇట్ విల్ నాట్ లోడ్ టు మోడల్. క్లియర్? ఇస్ దిస్ క్లియర్? Click on OK. So data will be loaded to Power Query Editor only. So ఇది ఒకసారి చూద్దాం వెళ్ళి. సో ఫ్రంట్ ఎండ్ లో మీరు డేటా కనపడుతుందా మనం ఇప్పుడు లోడ్ చేసిన టేబుల్స్? ఆర్ ఏబుల్ టు సీ ఇట్? నో రైట్? సో ఈ టేబుల్స్ ఇక్కడ వరకు మాత్రమే లోడ్ అయ్యాయండి. ఈ టేబుల్స్ ఇక్కడ వరకు మాత్రమే లోడ్ అయ్యాయి. ఓకే, నెక్స్ట్ వచ్చి రీసెంట్ సోర్సెస్ అండి. రీసెంట్ సోర్సెస్
యూజ్ ఏంటంటే రీసెంట్ గా కనెక్ట్ అయిన సోర్సెస్ నుంచి మళ్ళీ మనం లోడ్ చేసుకోవాలంటే డేటా వీ కెన్ యూజ్ దిస్ వన్ అండి. ఓకే, ఇప్పుడు నేను రీసెంట్ గా కనెక్ట్ అయిన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటాని నేను డిలీట్ చేయాలనుకుంటున్నా, ఈ పర్టికులర్ టేబుల్ ని నేను డిలీట్ చేయాలనుకుంటున్నా. డిలీట్ చేయాలంటే ఈ టేబుల్ ని రైట్ క్లిక్ చేసి సెలెక్ట్ చేసి ఐ కెన్ క్లిక్ ఆన్ డిలీట్. సో ఈ టేబుల్ ని రైట్ క్లిక్ చేసి ఐ కెన్ క్లిక్ ఆన్ డిలీట్. సో డిలీట్ అయిపోయింది. ఓకే, డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను ఆ టేబుల్ ని తీసుకురావాలనుకో, ఎయిదర్ న్యూ సోర్స్ కన్నా వెళ్ళాలి, లేకపోతే రీసెంట్ సోర్స్ కూడా వెళ్ళచ్చు. ఎందుకంటే రీసెంట్ సోర్సెస్ ఏమైందంటే రీసెంట్ గా కనెక్ట్ అయిన సోర్సెస్ ఉన్నాయి కదా, రీసెంట్ గా కనెక్ట్ అయిన మీన్స్ ఇది రీసెంట్ గా కనెక్ట్ అయిన సోర్స్ కాబట్టి రీసెంట్ సోర్సెస్ లో కూడా వెళ్ళి ఫెచ్ చేసుకోవచ్చు. సో మెట్ శాంపుల్ ఈజ్ అవర్ రీసెంట్ సోర్స్. ఓకే, సో అలాగా డిఫరెంట్ రీసెంట్ సోర్సెస్ అన్ని ఇక్కడ ఉంటాయండి. ఓకే, సో మెట్ శాంపుల్ కనెక్ట్ చేసుకుంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వే టు కనెక్ట్ టు ద డేటా సోర్సెస్ అండి. ఓకే, ఇన్ ఏ షార్టర్ మేనర్. ఓకే, సో స్టూడెంట్ డేటా 2కి మీన్స్ ఇది ఎందుకు షార్టర్ వే అంటున్నానంటే రీసెంట్ సోర్సెస్ లో మెచ్ సోర్సెస్ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా ఈ విండోలోకి వచ్చింది. అదే న్యూ సోర్స్ లో అనుకో మీరు ఏం చేయాలి, యూనిట్ టు క్లిక్ ఆన్ న్యూ సోర్స్, దాని తర్వాత యూనిట్ టు సెలెక్ట్ యువర్ డేటా కనెక్టర్. ఆఫ్టర్ దట్ యూనిట్ టు పిక్ యువర్ ఫైల్ అండ్ యూ నీడ్ టు ఐడెంటిఫై ద లొకేషన్ అండ్ పిక్ యువర్ ఫైల్ కదా. ఇదంతా ఒక ప్రాసెస్, రైట్? ఎస్, నో? కానీ రీసెంట్ సోర్సెస్కి వచ్చేసరికి ఆ ప్రాసెస్ ఏమి ఉండదు. డైరెక్ట్లీ ఇట్ విల్ కమ్ టు దిస్ పర్టికులర్ విండోస్. స్టూడెంట్ డేటా టూన్ సెలెక్ట్ చేసి ఓకే కొట్టండి. సో క్లియర్? ఎనీ క్వశ్చన్స్? కమ్ ఆన్, గో ఆన్. క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి ప్లీజ్. రూప్ సాగర్, గో ఆన్. I don't have any doubts, Narendra. Thank you. ఓకే, ఫైన్. సో ఈరోజు I have started the session by 9:05, right? Yes, no? Now it is around 10 o'clock. Okay, so almost 50-55 minutes మనం కాన్సెప్ట్స్ మాట్లాడుతూనే ఉన్నాం, రైట్? సో రేపు కూడా సేమ్ ఉంటుందండి. ఓకే, సో ఇవి ఫ్రీ సెషన్స్ కదా అని చెప్పేసి డోంట్ టేక్ ఇట్ లైట్. నేను ఇలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. అంటే ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు కంటిన్యూ దిస్ పర్టికులర్ కోర్స్, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, ఈచ్ అండ్ ఎవ్రీ డే ఈజ్ ఇంపార్టెంట్ అండి. ఏది లైట్ గా తీసుకోవద్దు. ప్రాక్టీస్ స్టార్ట్ చేసేసేయండి. క్లియర్? ఇప్పుడు ప్రజెంట్ డేటా మీ దగ్గర లేకపోతే ఏదన్నా ర్యాండమ్ గా గూగుల్లో నుంచి ఎక్కడి నుంచి అయినా డౌన్లోడ్ చేసుకొని చేయండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. వన్స్ మీరు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అయిన తర్వాత అందులో నేను డేటాను లోడ్ చేసేస్తాను. మీన్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి అది హెల్ప్ అవుతుంది. ఓకే, అండ్ టాస్క్లు ఇస్తానని చెప్పాను కదా, వీకెండ్ టాస్క్లు. ఎస్, నో? వీకెండ్ టాస్క్స్ ఇస్తా అన్నాను కదా, దీనికి కూడా డేటా ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టేశానండి నేను. సో ఆ డేటాను కూడా నేను లోడ్ చేస్తాను. టాస్క్లు ఇచ్చేటప్పుడు ఆ డేటాను లోడ్ చేసి, ఆ డేటాను ఎక్స్ప్లెయిన్ చేసి లోడ్ చేసి టాస్క్లు ఇస్తాను. దాని మీద మీరు వర్క్ చేసుకోవచ్చు. క్లియర్? Is this clear? Okay guys, then that's it for today. Let's meet tomorrow. Make any questions levu kada? I'm going to wind up the session now. Thank you all for joining the session. Bye. Good night. Okay sir, bye. Good night.